హలో గాయ్స్ అందరికీ. సో ఇవాళ అయితే మనం డ్యూక్ 200 బ్రాండ్ న్యూ 2025 టీఎఫ్డి డిస్ప్లే స్విచ్ ఆపరేటింగ్ గురించి మాట్లాడబోతున్నాము. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతవరకు మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కీ ఆన్ చేయగానే మనకైతే రెడీ టు రేస్ అనే కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకి 4 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. ఇప్పుడు నేను ఎంటర్ బటన్ని క్లిక్ చేస్తా, చూడండి. ఆ ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే మనకైతే ఏబిఎస్ మోడ్ అయితే కనిపిస్తుంది, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఆ ఎంటర్ బటన్ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే అయితే మనకైతే ఏబిఎస్ రోడ్ మోడ్ అండ్ సూపర్ మోటో మోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఏదైనా ఓకే చేయడానికి ఎంటర్ బటన్ అయితే నొక్కాలి. మళ్ళీ మనమైతే రోడ్ మోడ్ అయితే ఆన్ చేసేసాం. డౌన్ క్లిక్ చేస్తే మనకైతే బైక్ ఇన్ఫో కనిపిస్తుంది. ఇక్కడైతే కూలెంట్ టెంపరేచర్, ఫ్యూల్ రేంజ్, బ్యాటరీ, ఓడోమీటర్, సర్వీస్, ఇంకా అనదర్ వార్నింగ్స్ అయితే ఉంటాయి, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డౌన్ క్లిక్ చేస్తే మనకైతే ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2 అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మీకు ట్రిప్ 2 అయితే ఒకసారి రీసెట్ అయితే చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయగానే మనకైతే సెట్ యాజ్ ఓవర్ ఉంది కదా. మళ్ళీ డౌన్ క్లిక్ చేస్తే రీసెట్ అయితే కనిపిస్తుంది కదా. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయగానే రీసెట్ అయితే అయిపోతుంది, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో రీసెట్ అయితే అయింది. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేశాక మళ్ళీ డౌన్కి వచ్చేసి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెట్టింగ్స్. సో ఫస్ట్లో ఫేవరెట్స్ అని కనిపిస్తుంది కదా, అదైతే ఏదో కాదు. స్టార్టింగ్లో మనకి 4 అయితే కనిపించాయి కదా, దాన్నే మనం ఇలా ఫేవరెట్ 1, 2, 3, 4లో మనం అయితే పెట్టుకోవచ్చు, చూడొచ్చు. సో అది ఎలా సెట్ చేయాలంటే ఎంటర్ క్లిక్ చేసి అప్ ఆర్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే చూడొచ్చు ట్రిప్ టైం, స్పీడ్, డిస్టెన్స్ ఏదైనా మనం అయితే సెట్ చేయొచ్చు. ఫ్యూల్ రేంజ్, డేటా ఆర్ బ్యాటరీ మనం ఏదైనా సెట్ చేయొచ్చు. బ్యాక్ క్లిక్ చేసి మళ్ళీ కిందికి చూస్తే అయితే మనకైతే ఇక్కడ క్విక్ సెలెక్టర్ అయితే కనిపిస్తుంది. క్విక్ సెలెక్టర్ అంటే అప్ అండ్ డౌన్ బటన్స్లో అయితే మనం అయితే ఏ సెట్టింగ్ అయినా పెట్టచ్చు. ఇక్కడైతే మీరు చూసారు కదా, ఏబిఎస్ మోడ్ అయినా, బైక్ ఇన్ఫో అయినా, ఇంకేదైనా కానీ మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనకైతే ఇక్కడ కనెక్టివిటీ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు మీరైతే. ఎంటర్ క్లిక్ చేస్తే అయితే మనకైతే బ్లూటూత్, ఫోన్ పేరింగ్, హెడ్సెట్ పేరింగ్, ఇంకా హెడ్సెట్ టైప్ అయితే కనిపిస్తుంది. హెడ్సెట్ పేరింగ్ అంటే ఈ హెల్మెట్ది, ఇంకా హెడ్సెట్ టైప్ అని అయితే ఉంటుంది. బ్యాక్ వచ్చేస్తే మనకైతే ఇక్కడ షిఫ్ట్ లైట్ అయితే ఉంటుంది. ఎంటర్ అయితే మనకైతే ఇక్కడ RPM 1 అండ్ RPM 2 అయితే ఉంటుంది. సో మన బైక్ మ్యాక్స్ RPM హిట్ అయినప్పుడు రెడ్ లైట్ అయితే వస్తుంది, గేర్ చేంజ్ చేయమని. దీన్నే షిఫ్ట్ లైట్ అయితే అంటారు. బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే క్లాక్ అండ్ డేట్ అయితే ఉంటుంది. ఇక్కడ సెట్ క్లాక్ అండ్ సెట్ డేట్, క్లాక్ ఫార్మాట్, డేట్ ఫార్మాట్ అయితే ఉంటుంది. ఇదైతే యూనిట్స్, ఇక్కడ డిస్టెన్స్, టెంపరేచర్, ఇంకా కన్సప్షన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. కాల్, ఆడియో, నావిగేషన్, రిమోట్ కంట్రోల్ మోడ్ అయితే ఎక్స్ట్రా ఫంక్షన్స్. ఇవి అన్లాక్ చేయడానికి ఎక్స్ట్రా మనీ అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఇది గాయ్స్ డ్యూక్ 200 స్విచ్ ఆపరేటింగ్. 200cc డ్యూక్లో ఇన్ని ఫీచర్స్ వర్త్ అనిపిస్తే ఒక కమెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గాయ్స్. బాయ్ గాయ్స్.